ఎప్పుడైతే మనందరి స్తుతి ఇద్దరు ముగ్గురు కలిసి దేవుణ్ణి మహింపరిస్తేనే అక్కడ దేవుని సన్నిధికి వచ్చింది. అలాంటిది ఇన్ని వేల మందిగా మనమందరం కలిసి చేసేటువంటి స్తోత్ర ధ్వని, స్తోత్ర ఆరాధన, స్తుతి ధూపం దేవుని సన్నిధికి ఎగసి వెళుతుంది. వెళ్ళదంటానికి అనుమానం ఏం అక్కర్లేదు. నిజంగా వెళుతుందా అంటానికి డౌట్ ఏం అక్కర్లేదు. ఎందుకంటే ముందుగానే మనం బలిపీఠం దగ్గర చేయాల్సిన పని చేశాం, ఇత్తడి గంగాళం దగ్గర శుద్ధీకరణ పొందాం, ప్రభు శరీర రక్తాల్లో చేయి వేశాం, అక్కడ దేవుని చేత పరిశుద్ధపరచబడ్డాం, తర్వాత దేవుని చేత వెలిగింపును పొందాం. 5వదిగా దేవుని ఇప్పుడు ఆరాధిస్తున్నాం. దోషాలు కడుక్కోకుండా, ఒప్పుకోకుండా, శుద్ధీకరణ చేసుకోకుండా మనం ఆరాధించట్లా. లోపాలు ఒప్పుకొని, సరిదిద్దుకొని, సరిచూసుకొని, పరిశీలించుకొని, విమర్శించుకొని మారు మనసును ప్రకటించాం గనుక ఇక డౌట్ అవసరంలే. నేను మంచిదాన్ని కాదు, మంచోడిని కాదు, నేను ఆరాధిస్తే దేవుడి దగ్గరికి వెళ్ళిద్దా అని కొంతమందికి డౌటు. నువ్వు మంచోడివి కాదు, మంచిదానివి కాదు, మరి దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఒప్పుకున్నావు కదా, సరిదిద్దుకున్నావు కదా, మారు మనసు పొందావు కదా, పశ్చాత్తాపడ్డావు కదా. ఆ పడినప్పుడు ఏమన్నాడు? మన అతిక్రమములను మనము ఆయన ఎదుట ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. మరి నువ్వు ఒప్పుకున్నప్పుడు పవిత్రులుగా చేశాడా లేదా? కొంతమందికి నమ్మకం ఉండదు, చేశాడో లేదు అని. వదిలేశానులే అని నువ్వు పట్టుకుంటావేమో మనిషిగా, నీ తత్వం అది. కానీ దేవుడు పట్టుకోడు. వదిలేశాను పో అంటే ఇక మళ్ళీ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. క్షమించాను పో అన్నాడంటే ఇక మరి ఎన్నడూ దాన్ని జ్ఞాపకం చేసుకోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? మనం ఏం చేస్తాం? ఎవరన్నా మనల్ని తప్పు చేసిన వాళ్ళు క్షమించమని అడిగితే, అబ్బే నేను అప్పుడే మర్చిపోయాను అంటాం. కానీ మనం సచ్చిందాకా, వాడు చచ్చిందాకా మర్చిపోం. వాడు చచ్చిందా కూడా మనం బతికుంటే మర్చిపోం. ఇది మానవ నైజం. కానీ దేవుడు అట్లాగా. ఒకసారి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నీ దోషాన్ని ఒప్పుకున్న తర్వాత, నీ అతిక్రమములు ఒప్పుకున్న తర్వాత, ఆ విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొందాను అని నువ్వు ప్రకటించిన తర్వాత మళ్ళా దాన్ని జ్ఞాపకం చేసుకోను అన్నాడు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను, మరి ఎన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకోను అన్నాడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి జ్ఞాపకం తేవటానికి ట్రై చేసినా జ్ఞాపకానికి రావు. నిజం. ఇప్పుడు నువ్వు కడగబడ్డావు, శుద్ధీకరణ పొందావు, మారు మనసు పొందావు, సరిదిద్దుకున్నావు, ఇంకా దేవునికి దుఃఖం కలిగించే పనులు చేయకూడదని నిర్ణయించుకున్నావు. ఈ క్షణాన నువ్వు దేవుని ముందుకెళ్ళి, దేవా నేను పాపిని అన్నావు అనుకో, ఎవడు చెప్పాడు రా అంటాడు. ఎవరు చెప్పారు రా? లేదు నాయనా నేను చాలా చేశాను ప్రభు అంటే, నాకు గుర్తులేవయ్యా అంటాడు. అదే మనుషులు అనుకో, ఆ తప్ప, ఓకే అదే నేను వదిలేశాను అంటాడు. వదిలేస్తే ఆ తప్ప అని గుర్తులో పెట్టుకున్నావుగా, నీ జ్ఞాపకంలో ఉన్నంత వరకు నువ్వు వదిలినట్టు కాదుగా. కానీ దేవుడు అలా కాదు. నువ్వు మళ్ళీ గుర్తు చేసినా గుర్తురాదు. గుర్తు పెట్టుకున్నాడు అనుకో, ఆయన వదిలినట్ట వదలనట్ట? ఆయన గుర్తులో పెట్టుకున్నాడు అనుకో మన తప్పుల్ని, ఆయన వదిలేసినట్ట వదలనట్ట? మీరు చెప్పండి. మర్చిపోయాడు అనుకో నువ్వు పోయి గుర్తు చేస్తావు. లేదు ఆయన నిన్న కూడా నేను తేడా పడ్డాను ప్రభా, నిన్న కూడా నీకు ఇబ్బందికరంగా నడుచుకున్నాను తండ్రి అంటే, ఏమో నీ మొహం నువ్వు చెబుతున్నావు, నాకేం గుర్తులేదు. ఇక అప్పుడు దూతలు వచ్చి చెప్పాలి నీకు, ప్రభు బల్ల దగ్గర ఒప్పుకున్నావుగా, మొత్తం క్షమించమని ఏడ్చావుగా, మారు మనసు పొందావుగా, ఇంకా చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నావుగా, మళ్ళీ ఆయన గుర్తు చేస్తావు. ఎందుకు గుర్తు రావు? ఎప్పుడైతే తండ్రి నా దోషములు ఇవి అని నువ్వు ఒప్పుకున్నావో అప్పుడే వదిలేశాడు ఆయన. నీ దోషములను ఆయన తన వీపు వెనక, పడమటికి తూర్పు ఎంత ఎడముగానున్నదో మన అతిక్రమములను మనకు అంత ఎడముగా, పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత, పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత, ఎడము కలుగా చేసి ఉన్నాడు మన పాపములను, ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్య
వినవే మనసా. కొంతమందికి దేవుడు క్షమించాడన్న నమ్మకం ఉండదు. అందుకే ఆరాధించేటప్పుడు కూడా ఈ అపరాధ భావం లోపల ఉంటుందిగా, నేను తేడా అని. ఈ ఆరాధించేటప్పుడు కూడా వేనోళ్ళకు వెళ్ళిద్దో లేదో దేవుడి దగ్గరికి ఇది, ఎందుకంటే నా అంత చండాలు పోడలేడు, నా అంత చండాలకు మనిషి లేదు, నేను నన్ను అంత తేలిగ్గా దేవుడు క్షమించే అవకాశం అయితే లేదు. వీళ్ళు జడ్జ్ చేసుకుంటారు, దేవుడు కాదు, వీళ్ళు చేసుకుంటారు. యేసు రక్తం కడగలేని పాపం ఏదన్నా ఉందా? ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. కాబట్టి యేసు రక్తమును ఆశ్రయించినప్పుడు నువ్వు కడగబడ్డావు, శుద్ధీకరణ పొందావు. ఈ క్షణాన్ని నేను ఎట్ట చూస్తున్నాడో తెలుసా దేవుడు? కొన్ని నిమిషాలకు ముందు మనం ఘోరపాపి అని పాడాం, కానీ ఈ క్షణాన్ని నేను ఎట్ట చూస్తున్నాడో తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు అని చూస్తున్నాడు ఆయన. నిజం. నువ్వు నమ్మకపోతే నిజం.